అతను రైతు, చిరు వ్యాపారి కూడా. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అలాంటి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ముమ్మాటికి సహజ మరణం కాదు, పక్కా హత్యే అంటున్నారు స్థానికులు. హంతకుల్ని శిక్షించాలంటూ ఆందోళన బాటపట్టారు బంధుమిత్రులు. నిర్మల్ జిల్లాలో రమేష్ అనే వ్యక్తి మర్డర్ కేసు రేపిన సంచలనం ఇది. నిర్మల్ జిల్లా తానూరులో ఓ యువకుడి హత్య సంచలనం రేపింది. పంట చేనులో ఓ చెట్టుకు శవాన్ని వేలాడదీశారు నిందితులు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఈ దృశ్యం స్పష్టం చేస్తోంది. మృతుడి పేరు రమేష్. వ్యవసాయంతో పాటు కూరగాయల వ్యాపారం చేసేవాడితను. అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉండేవాడు. అందుకే రమేష్ హత్య అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువులే కాదు, జనమంతా ఇలా ఆందోళన బాటపట్టారు. రమేష్ను హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ తానూరు పిఎస్ను ముట్టడించారు. న్యాయం కోసం గొంతెత్తుతూ భైన్సాలో రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళనతో 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పరుగునొచ్చారు. ఆందోళనకారులందరిది ఒకే మాట, ఒకే డిమాండ్. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుల్ని శిక్షించరా, అనుమానితులెవరో చెప్పినా యాక్షన్ తీసుకోరా అంటూ కాకీలను నిలదీశారు. ఇంతకీ రమేష్ను చంపిందెవరు? ఎందుకు హత్య చేశారు? అనుమానితులు ఎవరు? తనకు ప్రాణహాని ఉందని రమేష్ ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదనేది బంధువుల ఆరోపణ. పోలీసులు స్పందించి ఉంటే రమేష్ హత్య జరిగుండేదే కాదంటూ అంతా ఇలా ఆందోళనకు దిగారు. రమేష్ చేను పక్కనే మరొకరి చేనుంది. వారితో రమేష్కు వివాదాలున్నాయి. ఇరు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయంటున్నారు స్థానికులు. ఈ క్రమంలోనే తానూరుకు చెందిన కొందరు వ్యక్తులు రమేష్ను బెదిరించారట, చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారట. దీంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అయితే వాళ్లు బెయిల్పై బయటకు వచ్చాక కూడా రమేష్తో గొడవ పడ్డారని, ఈ క్రమంలోనే హత్య జరిగిందని చెప్తున్నారు రమేష్ బంధువులు. పాత కక్షలతో వాళ్లే రమేష్ పై దాడి చేసి ఇలా దారుణంగా మర్డర్ చేశారని ఆరోపించారు స్థానికులు. వాళ్ళకి ఏదైతే గత 10 రోజుల కింద ఇక్కడ చేని పక్కన ఉన్నటువంటి ఇంకొక చేని యజమాని వారితో గొడవలు జరగడం జరిగింది. టయస్ అనే వ్యక్తి ఇతన్ని బెదిరించడం జరిగింది. అంతేకాకుండా వీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. వాళ్ళపైన కేసు కూడా నమోదు చేశారు. వాళ్ళు ఏదైతే బెయిల్ పైన తిరిగి వచ్చిన తర్వాత ఇంకా తనతో పాటు మౌలా అనే వ్యక్తి ఇంకా మరియు 3 నలుగురు కలిసి ఇతనికి బస్టాండ్ ప్రాంతంలో చంపివేస్తానని బెదిరించడం జరిగింది. తానూరు గ్రామస్తులు రమేష్ బంధువుల ఆందోళనతో పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తప్పకుండా న్యాయం చేస్తామని, రమేష్ హత్య కేసులో నిందితుల్ని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. పోలీస్ అధికారుల సమాధానంతో వివాదం సద్దుమణిగింది. రమేష్ బంధువులు, స్థానికులు ధర్నా విరమించారు. అయితే నిందితుల్ని శిక్షించకపోతే మళ్లీ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రమేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.